సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో 7వ రోజుగా పెంటపాడు మండలం బీకొండపాడు గ్రామంలో బొక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ పాల్గొన్నారు. ఆయనకు బీకొండపాడు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పసలపూడి రాంబాబు, గ్రామ నాయకులు తానుకొండ సుదర్శన్, మునగాల సుబ్రహ్మణ్యం, వీరవల్లి గోపాలరావు, అల్లూరి రమేష్, బొక్కా కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం పట్టణంలో 1వ వార్డు గణేష్ నగర్ ఏరియాలో సూపర్ పాలనలో తొలి అడుగు నిర్వహించారు. స్థానిక నాయకుడు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పథకాలు వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటుగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నార రాంపండు, సబ్ నివేశ కృష్ణమోహన్, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర, కొల్లి రమావతి తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు వైసీపీ రాక్షస పరిపాలనని చవిచూసిన ప్రజలు ఈవేళ అత్యంత ఆనందకరంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా బాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుందండి, చాలా బాగుందని చెప్పిన వాళ్ళే 100% ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ బాగుందని చెప్పిన వాళ్ళే, బాగాలేదని చెప్పిన వ్యక్తులే కనపడలేదు. ఈవేళ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అన్నీ రాసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే రౌడీ షీటర్లో స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకుని గంజాయి డ్రగ్స్ నేరాలపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. అందువల్ల మరి ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాలు మరి గంజాయి సాగుని అరికట్టగలిగిన పరిస్థితి, ఈవేళ ఒక్క ఎకరంలో కూడా గంజాయి సాగు లేకుండా చేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. మహిళా సంక్షేమానికి మరి డ్వాక్రా గ్రూపులకి 28,000 కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకుల నుంచి ఇప్పించే విధంగాను దానికి గతంలో ఉన్న 13% 11% తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళల మీద వేధింపులు, ఆ వేధింపుల్ని గణనీయంగా అరికట్టడం జరిగింది. ప్రజలకి నిద్ర లేకుండా చేసిన ఆ ల్యాండ్ టైటిల్ యాక్టు మరి రాగానే దాన్ని ఒక్క కలంపోటుతో తీసేయడం జరిగింది. అలాగే మరి 68 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించడం జరిగింది. 48 గంటల లోపలనే మరి రైతులకి డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 45-46 లక్షల మించి కొన్న పరిస్థితి లేదు. ఈవేళ ఎంత ఉంటే అంతా కూడా కొనేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన పార్లమెంటు సభ్యుడు శ్రీనివాస్ వర్మ గారు కానీ చాలా మెరుగైన పరిపాలన వాళ్ళు ఇస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత అభివృద్ధి కాముక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రతి రాజకీయ నాయకుడు నెగ్గిన తర్వాత 4 సంవత్సరాలతో అనుభవించి పదవి ఎంజాయ్ చేసి ఆఖరి సంవత్సరం తిరిగితే సరిపోద్దనే ఇది ఉద్దేశంతో ఉండేవారు. ఇప్పుడు అలా రోజులు మారిపోయినాయి. ఈ మాధ్యమాలు ఎక్కువ అవడం వల్ల ప్రతి విషయం కూడా అన్ని నిమిషాల్లో ప్రజలకు చేరువవుతుంది. కాబట్టి మనం మళ్ళీ మన ప్రభుత్వం రావాలంటే మనం ఇప్పటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మీరు ట్రేస్ చేసి అది సంబంధిత అధికారులతో చేయించడం, లేదా బాబ్జీ గారు లెవెల్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళడం, బాబ్జీ గారి ద్వారా కూడా అవ్వకపోతే బాబ్జీ గారు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళడం జరుగుద్ది. ఆ రకంగా వాళ్ళ సమస్యలు క్లియర్ చేసి వాళ్ళని మన్నలను పొంది మళ్ళీ మన ప్రభుత్వం తిరిగి అధికారం వచ్చేలాగా చేయమని చెప్పి ఇంటింటికి తిరమని పంపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడిన సంవత్సరం సందర్భంగా
ప్రతి ఒక్కరికి ఆ రోజు సూపర్ సిక్స్లో ఏదైతే హామీ ఇచ్చామో హామీలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి తమ ఫోన్లోనే ఒక సర్వే చేయడం జరుగుతుంది. అందులో ఎవరికైనా రాకపోతే ఆ కంప్లైంట్ కూడా అందులో మీరు ఫిల్ చేయవచ్చు. మన టౌన్ సంబంధించి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి కళ్యాణ్ రామచంద్రరావు గారు అలాగే ఆయన టీం వర్క్ అందరూ రావడం జరుగుతుంది. మీ దగ్గరికి వచ్చి ప్రతి కార్యక్రమం అడుగుతారమ్మా. ఆ కార్యక్రమం మీకు జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్తే ఇవన్నీ కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడి నుంచి మరి తర్వాత మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచించండి అమ్మా. గతంలో హామీ ఇచ్చి నెరవేర్చే ఆర్థిక పరిస్థితి లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేయడం జరుగుతుంది. మీరందరూ ఒకటి ఆలోచించి మన చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉన్నది అక్కడ అడగడం జరుగుతుందమ్మా. మీ సలహా మీదే ఆధారపడి ఉంటుంది. కంపల్సరీగా అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడే మనం ప్రతి ఓటర్ని కలవడం కాదు, ఇప్పుడు కూడా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోండి అని చెప్పని పిలుపునివ్వడంతో దానిలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెంటపాడు మండలం బీకొండపాడు గ్రామంలో డోర్ టు డోరు కార్యక్రమం జరుగుతుంది. ప్రజల దగ్గరికి మేము వెళ్ళేటప్పుడు చరిత్రలో ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు వచ్చి మీ సమస్యలు ఏంటని మమ్మల్ని అడిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఉంటుండగా మీరు కార్యక్రమాలు చేస్తుండగా ఇంకే సమస్యలు ఉన్నాయని ప్రజల దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అధికంగా పరిశ్రమలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అలాగే తల్లికి వందనం, ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం, అలాగే పెన్షన్లు ఒంటరి మహిళలకు అలాగే వృద్ధులకు వికలాంగులకు డయాలసిస్ వారికి మంచానికే పరిమితమైనటువంటి వారికి వీరందరికీ 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. నెల వచ్చేటప్పటికల్లా వారు ఎంతో ఆనందంతో ఉండడం జరుగుతుంది. ఇంత చక్కని కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పట్టణ మాజీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, తాడేపూడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుండుమోగుల వెంకటరమణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండుమోగుల నాగు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేసిన మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆ మహానుభావుడు ప్రజల ముందు లేకపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు మర్చిపోకుండా ఉన్నారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను తండ్రి బాటలో పయనిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు. కార్యక్రమంలో గుండుమోగుల వెంకటరమణ, బూడి దుర్గాప్రసాద్, వైసీపీ నాయకులు కె అశోక్, రాము, రాఘవులు, అడ్డగర్ల నాగేశ్వరరావు, టి రాజు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేసి దివికేగినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఆ మహానుభావుడు ప్రజల ముందు లేకపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో మమేకమై ప్రజల అభ్యున్నతికి ఆయన సేవలు ఈ రోజుకి కూడా ప్రజలు మర్చిపోకుండా మరి ముందుకు తీసుకెళ్తున్నది చాలా అదృష్టం. అయితే పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కసారి ప్రభుత్వాలు మారినా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఆయన బాటలో పయనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ ప్రజల్లో మళ్ళీ జగనన్న నువ్వు ఎప్పుడు వస్తావు అనే స్థాయికి ఇవాళ రాగలుగుతున్నాడు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు.
పెంటపాడు మండలం ఆగుతీపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం కింద 6.5 కిలోమీటర్ల మేర 96,30,000తో నిర్మాణం చేయనున్న రక్షిత పథకం పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూడా పాల్గొన్నారు. ఆగుతీపాడు సర్పంచ్ దాస వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షురాలు దాసరి హైమావతి, తహసీల్దార్ రాజరాజేశ్వరి, టీడీపీ మండల సెక్రటరీ బొద్దన ధనరాజు, జనసేన పార్టీ నాయకులు సూరిబాబు, ఆకుల నాని, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి, బొద్దన బాబులు, తాడేపురం పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబైన రఘు, మైలవరపు పెద్దబాబు, గుండుమొగల సురేష్, బీజేపీ పెంటపాడు మండల అధ్యక్షులు దత్తుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్లో భాగంగా ఆదిపాడు గ్రామంలో 96.3 లక్షలతో 30 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు చేయడం, డైరెక్ట్గా కాలువలోంచే నీరు ఇక్కడ చెరువులోకి వచ్చే విధంగా ఎక్కడ పొల్యూషన్ లేకుండా. ఈ జలజీవన్ మిషన్ అనేది ఎప్పుడూ అయిపోయింది. ఎందుకంటే తెలియక చాలామంది మేము చేయించామని చెప్పుకుంటున్నారు. చాలామంది జలజీవన్ మిషన్ ఇచ్చిన స్కీమ్ వాళ్ళు వాడుకోలేకపోయారు. 25,000 కోట్లు మంజూరు చేస్తే 2,211 కోట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి దగ్గర మరొక 2 సంవత్సరాల పాటు తీసుకొస్తే దాంట్లో 8 గ్రామాలని పెంటపాడు మండలంలో ఇచ్చారు, 2 గ్రామాలని రూరల్ మండలంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇది 50% నిధులు మన కేంద్ర ప్రభుత్వం, 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టవలసిన డబ్బులు పెట్టగా మొత్తం ఆ మిషన్ అంతా కూడా మనం వెళ్ళి అర్థించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇది కరెక్ట్ రేషియో కాదండి, మాకు వేరే కొంచెం 90-10%, 80-20% తెచ్చుకుని మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని మీ అందరూ ఆశీర్వదించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కేపెంటపాడు వరకు మెయిన్ రోడ్ నుంచి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఇవన్నీ అలా ఉండిపోయినాయి. ఇక్కడ నుంచి మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుంది, 6 కిలోమీటర్ కూడా ఉండదు. ఇవన్నీ కూడా మనం ఒకటొకటిగా చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ప్రధాన రహదారుల మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. దాంతోపాటుగా జలజీవన్ మిషన్ స్కీములు ఓపెన్ చేసాం, ఓహెచ్ఆర్ ట్యాంకులు ఓపెన్ చేసాం, పైప్ లైన్లు ఓపెన్ చేసాం, రోడ్లు ఓపెన్ చేసాం, అంతర్గత రోడ్లు కూడా ఓపెన్ చేసాం. కానీ ఎక్కువ మనం వెప్పరెల్లి రోడ్డు కానీ, మాధవరం వెళ్ళే రోడ్డు కానీ, అదేవిధంగా మరి చింతపల్లి వెళ్ళే రోడ్డు కానీ, కోరుమెల్లి రోడ్డు కానీ అన్నీ ఒకటొకటిగా వేస్తూ ఉన్నాం. ఇంకా ఆ రోడ్డు ఒకటి మిగిలింది. ఇవన్నీ కూడా ప్రధాన రహదారులన్నీ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా విలేజ్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు, ఎస్సీ కాలనీ రోడ్లు, బీసీ కాలనీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఎమ్మెల్యేలు కానీ లేదా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రజల్లో ఉండండి, ప్రజల అవసరాలు తీర్చేందుకు మనం ఉన్నాం. ఈ పదం దానికోసమే ఖర్చు పెట్టండి, ఈ అధికారాన్ని దానికోసమే వాడాలనే ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. మీకు కూడా అర్థమవుతుంది. మనం గడిచిన సంవత్సరంలో దాదాపు 150 కోట్ల రూపాయలు మనం శంకుస్థాపన చేసాం. దాదాపు 100 కోట్ల పైన కూడా పనులు పూర్తి చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియజేయడం కోసమే మరి ఈ సుపరిపాలన మీద మరి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము తెలియజేయవలసిన అవసరం లేదు, మేము చేసాం. ప్రజల్లోకి వచ్చినప్పుడు చేసామని చెప్పుకుని దమ్ము మా దగ్గర ఉంది. మేమే కాదు, మండల ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి వెళ్ళిన పాపన పోలేదు. ఈరోజు మీరు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మరి ఆయన అయితే ప్రతి గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతాను. ఆగుతీకపాడులో పైప్ లైను ద్వారా నీరు 96,30,000 రూపాయలకి పైప్ లైను మరి 6 అంగుళాలతోటి డైరెక్ట్గా మరి చెరువులోకి వచ్చి పడిపోయేలాగా పెట్టారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వాటర్ చాలా ముఖ్యం. అలాంటిది ఇది తక్కువ ఖర్చుతోటి ఇంచుమించుగా మరి ఈ కార్యక్రమంలో ఈ తక్కువ ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ముగించిన మన ఇంజనీరింగ్ స్టాఫ్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ డబ్బులు అనేవి లేకపోయినా మరి ప్రభుత్వం నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయంటే ఈవేళ మరి ప్రజలందరూ ఆకుతీగపాటు ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించండి.
గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, అందరికీ మంచి తాగునీరు అందించాలి. మరి అలాగే వ్యవసాయ భూములన్నీ కూడా సుభిక్షంగా ఉండాలంటే నీరే ఒక నీరు కావాలి. అలాంటి కార్యక్రమాలు ఈవేళ మరి కూటమి ప్రభుత్వం మన శాసనసభ్యుల ద్వారా మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఈవేళ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఈ పెంటపాడు మండలంలో ఇంకా కస్వా పెంటపాడు గ్రామంలో చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను శాసనసభ్యులకి ఆ విషయం చెప్పాను. ఎందుకంటే అక్కడ పని చేశారు తప్పితే 6 అంగుళాలు వేయవలసింది 4 అంగుళాలు వేస్తే మరి ఈవేళ దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి 4 అంగుళాలు వేసేస్తే ఇప్పుడు పెద్ద మోటార్ కొని పెట్టారా అంటే ఆ పని కూడా చేయలేదు. ఈవేళ చూస్తూ ఉంది, అక్కడేమో మురికి వాటర్ వెళ్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా శాసనసభ్యులు దృష్టిలో పెట్టాం. ఖచ్చితంగా రేపటి రోజున కస్వా పెంటపాడుకు కూడా మంచి కార్యక్రమం, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మరి ఎక్కడో చోట నిధులు సమకూర్చి ఆ 20 HP మోటార్ కావాలంట, ఆ మోటార్ను కూడా చేసి ఆ విలేజ్కి కూడా మంచి నీరు అందించేలాగా శాసనసభ్యులు చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రజల సంక్షేమం కొరకు అంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగం ఇది. ఎందుకంటే ప్రజలకు మంచినీళ్ళ సౌకర్యం అన్నది అత్యంత విలువైంది. ఈ కార్యక్రమం ఎందుకంటే కలుషితమైన నీరు ఎక్కువగా కలుషితం అయిపోతుంది. ఇది మా కాలం నుంచి రావటం, మంచినీరు మాకు అందుబాటులోకి మరంత ముందుకు రావడానికి అన్నయ్య గారు మరంత కృషి చేశారు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నామంటే మేము ఇక్కడ ప్రజల్లో ఉన్నాం, మేమేమి చేయలేకపోతున్నామని నిరుత్సాహపడిపోతున్నాం. కానీ మేము మీ దగ్గరికి వచ్చి మేము అడగాలి, మాకు ఇది కావాలని, మీరు మాకు ఇవ్వాలి. అప్పుడు మేము ప్రజలకి మీకు మధ్య వారధులుగా పనిచేయాలి. మేము ఇవాళ సర్పంచ్గా ఉన్నామంటే మేము ఇది చేసామని గర్వంగా మేము చెప్పుకునేలాగా ఉండాలి. అందుకని మేము ఇప్పుడు మీ సమక్షంలో చెప్తున్నాం. ఎందుకంటే మీరు మాకు చేసిన సహకారాలను మేము మర్చిపోము. మా గ్రామం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పడాల వృద్ధాశ్రమంలో లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోంలో పళ్ళు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, సిర్రాప్ శాంతికుమార్, కులకులూరి ఉదయభాస్కర్, పాలూరి శివ, కట్టా నాగరాజు, J1 వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు మరి నిజంగా ఈరోజు రోడ్డు మీద కుయ్యి అని అంటుందంటే నిజంగా ఆ మహానుభావుడు సెలవే. నిజంగా ఒక్కొక్కసారి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉండి ఎప్పుడైతే ఈ 108 అని పెట్టిన తర్వాత అనేక ప్రాణాలు నిలిపిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి రైతులకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటనే మరి ప్రమాణ స్వీకారం రోజు నాడు ఆ రోజే మరి రుణమాఫీ చేయడం జరిగింది, విద్యుత్ రుణమాఫీలు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి మా ప్రీతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ స్థానిక ఏరియా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డయాలసిస్ సెంటర్లో ఉన్న మరి డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లకి మరి ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది. ఆనాడు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలనలు చేశారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్న ఈ పథకాలు కానీ హామీలు కానీ ఆయన తీసుకొచ్చిన కాలం నుంచిదే. 108 అంబులెన్స్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, 2 రూపాయలకే కిలో బియ్యం కానివ్వండి, ఇవన్నీ మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినవే. ఆ రోజు మొదలైన ఈ ఉచిత పథకాల హామీలు నేటికి కొనసాగుతున్నాయి. సో ఇదంతటికీ ముందుగా స్థాపించిన ఆయన మన ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది మనం బాధపడాల్సిన విషయం.
ఈ నెల 11వ తేదీ శుక్రవారం నాడు తాడేపురం పురదేవత బరుసలమ్మ గుడిలో అమ్మవారిని విశేషంగా శాకాంబర దేవిగా అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం అమ్మవారిని ఆకుకూరలో కూరగాయలు పండ్లతో అలంకరణ చేస్తారని తెలిపారు. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఆకుకూరలో కూరగాయలు పండ్లు ఇవ్వదలుచుకుంటే గురువారం ఉదయం 10 గంటలలోపు ఆలయం వద్ద ఇవ్వాలని సూచించారు. ప్రతి ఏడాది అమ్మవారి అలంకరణకు శ్రీ విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వారు ఉచితంగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇస్తారని తెలిపారు. ఆలయ పూజారి ప్రదీప్ కూడా మాట్లాడారు. శుక్రవారం నాడు విశేషంగా శాకాంబర దేవిగా దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు దర్శించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానం వద్ద ఆషాఢమాసం సందర్భంగా లోక కళ్యాణార్థం మన తాడేపల్లిగూడెం పరిసర గ్రామాలు అలాగే మన రాష్ట్రం దేశం కూడా సుభిక్షంగా పాడి పంటలతో పశుగణాభివృద్ధితో అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఈ ఆషాఢమాసంలో ఈ నెల 11వ తారీఖున అనగా శుక్రవారం నాడు మన బొలుసులమ్మవారి దేవాలయం వద్ద శాకాంబరీ దేవి కింద అలంకరణ చేసి భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. కనుక మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు భక్తులే కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఆ శాకాంబరీ దేవి అమ్మవారిని దర్శించుకొని తరించి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా అత్యద్భుతంగా ఆషాఢమాసంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఆషాఢమాసంలో 3వ శుక్రవారం అనగా 11వ తారీఖు జూలై 2025 తారీఖున అమ్మవారికి విశేషంగా వివిధమైనటువంటి కూరగాయలతోటి పండ్లతోటి అనేకమైనటువంటి ఆకుకూరలతోటి అమ్మవారిని చక్కగా సుందరంగా అలంకరించుకోవడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకుని తాడేపురం పట్టణంలో విద్యార్థుల ర్యాలీని తాడేపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఏబీవీపీ పట్టణ శాఖ నాయకులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు మానూరి సత్యనారాయణమూర్తి, టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, జనసేన పార్టీ తాడేపూడెం పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పాయిబైన రఘు, బైనపల్లెపు ముఖేష్, భారతీయ జనతా పార్టీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు నేషనల్ స్టూడెంట్స్ డే సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఏబీవీపీ సంబంధించిన విద్యా సంస్థలు అన్నీ కూడా ఇవాళ ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని భారత స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ అనుగుణంగా ఈ సంస్థలు ఏర్పాటు చేసి భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ ఉండాలి, కలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధంగా స్టూడెంట్స్ దశ నుంచి కూడా మరి అందరికీ ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధంగా ఈ సంస్థలు పనిచేస్తున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ రేపు జరిగే ఈ మరి ఏదైతే నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా అదేవిధంగా మరి ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కూడా అభినందన తెలియజేస్తూ మరి విద్యార్థులు ఈ దశ నుంచే బాగా చదువుకుని మరి ఏ కుటుంబం అయితే విద్యని ఉంటుందో ఆ కుటుంబంలో బతుకుదేరికి ఇబ్బంది లేకుండా ఆ ఒక ఉద్యోగం చేస్తే మరి ఏదైనా రావాలి బాగుపడాలంటే మనం శ్రద్ధగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత కుటుంబాన్ని మనం దిక్కుగా ఉంటాం. కాబట్టి విద్య అనేది ఈ దశలోనే మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసిన మరి ఏబీవీపీ ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనా కాలం స్వర్ణయుగం లాంటిదని, ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిదని పెంటపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమం పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ చనిపోయి 16 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆయన పేద ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి మనమందరం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైగాల సీను, పెంటపాడు మండల ఎంపీపీ దాసరి హైమావతి, గుండుమొగల సామయ్య, గ్రామ ఉప సర్పంచ్ కోవూరి ప్రసాద్ రెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జయబాబు, నల్లమిల్లి అంజిరెడ్డి, కోవూరి భాస్కర్ రెడ్డి, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మన రాష్ట్రానికి కాదు, ఇండియాకి
వచ్చాక మన ఆంధ్రాకి ఇచ్చిన మన ముఖ్యమంత్రిలో కల్లా ఏ ముఖ్యమంత్రి కూడా పార్టీలకు అతీతంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత అభిమానం ఇంత ప్రజాసేవ కోరుకునే వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. కులమత భేదాలు లేకుండా పేదలకి ఏం కావాలనే మహోన్నతమైన మనసున్న భగీరథుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని తలుసుకుంటూ ఒక పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక రాజశేఖర రెడ్డి గారే. ఆ రోజుల్లో రైతులు పడుతున్న కష్టాలు చూసి ఉచిత విద్యుత్ రైలు మీద తొలి సంతకం పెట్టిన గొప్ప వ్యక్తి. అదే కాకుండా మన నదులన్నీ అనుసంధానించడానికి జలయజ్ఞం ద్వారా ఎంతో కృషి చేశారు. పేదలందరూ చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం కావాలని ఆరోగ్యశ్రీ, అలాంటి గొప్ప గొప్ప పథకాలు ఈరోజు దేశానికి ఆదర్శమైనవి. ఈరోజు మోడీ గారు ప్రారంభించిన ఆయుష్మాన్ భవ ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే ఆయన ప్రారంభించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో అనుకోని రీతిలో మరణించడం ఈ రాష్ట్రానికి తగిన పెద్ద శాపం. అది సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వెనకబడిందని, ఎంపీటీసీలు గౌరవవేతనం సైతం నిలిచిపోయిందని భీమవరం ఎంపీపీ కనుమల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం భీమవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమల రామయ్య అధ్యక్షతన జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో నామమాత్రంగా హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను అధికారులు వివరణ ఇచ్చారు. ఎంపీడీఓ పద్మావతి దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కనుమల రామయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ఎందుకంటే ఒక ఈ కూడా గత ప్రభుత్వంలో ముఖ్యంగా కూడా మంచి నిధులు దాన్ని అభివృద్ధి పరంగా నడిపించే విధంగా మహిళలకు అన్ని రకాలుగా మనం సహకరించాలి. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కేవలం 6 రోజుల్లో తన స్వగ్రామం పెంటపాడు మండలం మౌంజేపాడులో 100% పూర్తి చేయడం జరిగిందని ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రామప్రసాద్ చౌదరి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, కూటమి నాయకులు నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, నెక్కలపూడి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జూలై 2వ తారీఖు నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్న దాని మీదగా ఒక కరపత్రాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చి, ఆ కరపత్ర అంశాలను ఆ కుటుంబాల సభ్యులకు వివరించి ఏదైతే కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల పట్ల వారి యొక్క సర్వే చేసాం, వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఆ అభిప్రాయాలతో పాటు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారో అన్ని కూడా సెల్ ఫోన్లో ఇచ్చిన యాప్ ద్వారా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పంపించడం జరిగింది. ఏదైతే మౌంజీపాడి గ్రామాన్ని నిర్దేశించిన విధంగా ఏదో కేవలం 5-6 రోజుల్లోనే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమంలో 100% 5 రోజుల్లోనే పూర్తి చేసి సమాచారాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వలవల బాధ్య గారి కార్యాలయం కూడా పంపడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారని వైఎస్ఆర్ పార్టీ భీమవరం మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు ఉంగుటూరు మండల గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు వైసీపీ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మొక్కలు నాటి ఆసుపత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భీమడోలు జడ్పీటీసీ తుమ్మగుంట భావని, మొల్లగిరి జాన్సన్, నాగేంద్ర వరప్రసాద్, తుమ్మగుంట రంగా, అల్టి శ్రీనివాస్, గోపి, రామానాయుడు, మద్దుల రాజా, రామకూర్తి నాగేశ్వరరావు, కిరణ్, ఎలిశెట్టి పాపారావు, బాబ్జీ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, దగాను మనమందరం కూడా
ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి త్వరలో సీఎం చేయాలని మీ అందరికి కూడా మరి కోరుకుంటూ అందరికి కూడా మరి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని రాబోయే కాలంలో అన్ని కష్టాలను ఎదుర్కొని మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసం శుక్రవారం గురు పౌర్ణమి సందర్భంగా తాడేపూడి ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 10న వేరువేరు పుణ్యక్షేత్రాలకు 3 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏఎల్ సుధారాణి తెలిపారు. ఆమె టీసీసీతో మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి స్పెషల్ బస్సు, ఆషాఢ గురు పౌర్ణమి దత్తాత్రేయ గుడుల దర్శనం స్పెషల్ బస్సు, ఆషాఢ దేవి దర్శనం స్పెషల్ బస్సులను భక్తులకు అందుబాటులో ఉండేలా బస్సు టికెట్లలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆషాఢ పౌర్ణమి స్పెషల్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 450 రూపాయలతో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, కుండలేశ్వర స్వామి, మురముళ్ళ వీరేశ్వర స్వామి, ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి, అయినవల్లి మరసిద్ధి వినాయక స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి కలిపి ఒక ప్యాకేజ్గా పెట్టడం జరిగింది. కేవలం 450 రూపాయలతో ఈ ప్యాకేజ్ని ఆషాఢ పౌర్ణమికి దర్శించవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దత్తక్షేత్ర దర్శిని అని మరో ప్యాకేజీ పెట్టడం జరిగింది. ఏలూరు నం దత్తనాథ క్షేత్రం, విజయవాడ శ్యామకమలలోచన దత్తావతారం, గండిగుంట దిగంబర దత్తావతారం, మంగినపూడి రామేశ్వర దత్తావతారం, మచిలీపట్నం అత్రివరద దత్తుడి అవతారం, నూజివీడు దేవదేవ దత్తుడి అవతారం, ఆకువీడు విశ్వాంబరావధూత దత్తుడి అవతారం, వీటన్నిటితో కలిపి ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్యాకేజ్ కేవలం 500 రూపాయలతో మినిమం ఛార్జీతో తీసుకెళ్ళబడుతుంది. ఈ అవకాశాన్ని కూడా గురు పౌర్ణమికి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్ ఆవరణలో మంగళవారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఎంపీపీ దాసరి హైమావతి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, మాజీ ఉప సర్పంచ్ నల్లమిల్లి చినగోపిరెడ్డి, జనసేన గ్రామ అధ్యక్షులు కోవూరి లక్ష్మణ్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం రాజేష్, గ్రామ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ మొక్క పెంచడం ఒక బాధ్యత కాబట్టి ఈ మొక్కలో బాధ్యత అనేది మనందరికీ ఉండాలి. మొక్కలు అనేది ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మామూలు విద్యుత్తుకి కరెంటు ఎలాగ అవసరమో అలాగే మనం మొక్కలకు కూడా నీరు అంత అవసరం. అలాగే అదే కార్లకి ఇంజిన్కి పెట్రోల్ ఎంత అవసరమో మొక్కలు కూడా నీరే అంత అవసరం. కాబట్టి చిన్నపిల్లల్లాగా మొక్కలు పెంచితే అవి పెద్దవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి కొబ్బరికాయలు ఆదాయం కూడా ఇస్తారు. కాబట్టి మనందరం కూడా మొక్కలు వేసుకుని ఆదాయం పెంచవలసిన కోరుకుంటున్నాం. మొక్కలు మరి పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని మనం నిర్మూలించడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆక్సిజన్ ఇవ్వడంలో కానీ మరి ఈరోజు చాలా మొక్కలు అడవులను కూడా కొట్టేయడం జరుగుతుంది. మరి ఒక మొక్క తీస్తే 10 మొక్కలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా మరి మొక్కలు పెంచడం ద్వారా మరి వాతావరణ కాలుష్యాన్ని సమతుల్యం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి వాతావరణం బాగుంటేనే సక్రమంగా మరి పంటలు కానీ మన ఆరోగ్యాలు కానీ మరి బాగుంటాయి. ఈ వన మహోత్సవం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఊరిలో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు ఆయన, అలాగే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మార్చులైన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ వనాలన్నీ పెంచడానికి ఆయన చాలా కృషి చేసి మీరు అందరూ చూస్తున్నారు. ప్రతిరోజు దీని గురించి రివ్యూ మీటింగ్స్ గట్రా పెట్టి కొన్ని కోట్ల మొక్కలు మనం నాటాలని ఆయన ప్రతిజ్ఞ పూనాడు. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగి ధ్యాన మందిరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి పురస్కరించుకొని మంగళవారం శ్రీ వినాయక శ్రీ దత్తాత్రేయ హోమం జరిగింది.
వేద పండితులు మల్లా సూర్యనారాయణ శర్మ, బ్రహ్మోత్తంలో ఆలయ అర్చకులు యవటూరి శశికాంత్ శర్మ సహాయ సహకారాలతో ముందుగా గణపతి పూజతో ప్రారంభించి నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, గణేష, దత్తాత్రేయ అష్టోత్తర పూజలు, అష్ట దిక్పాలక, పంచపాలక నవగ్రహ పూజలు, పూర్ణాహుతితో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు మందిర గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్, ఇందుగురి మోహన్ రాజు నేతృత్వం వహించారు. రాత్రి మందిర రూపకర్త సద్గురు కృష్ణవేణు మాతాజీ శిష్యులచే సత్సంగం జరిగింది. గురు పౌర్ణమ ఉత్సవాలు పురస్కరించుకుని మన రామచంద్రావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఈరోజు అనగా మంగళవారం నాడు గణపతి హోమము, దత్తాత్రేయ హోమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ తదుపరి పూర్ణాహుతి జరుగుతుంది. సాయంకాలం మందిర రూపకర్త కోడూరు కృష్ణవేణి మాతాజీ వారి శిష్యులచే సత్సంగం కూడా ఉంటుంది. అలాగే ఎల్లుండి గురువారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకి గురుపాదుక పూజ, గురువారి శిష్యులే కాకుండా ఎవరైనా వచ్చి అంతా కూడా చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంటకు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి భక్తులు ఆనందించి కూడా వచ్చి, శిష్యులు ఆనందించి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గురుభిక్ష తీసుకుని గురువు యొక్క కృపా కటాక్షం పొంది తరించవలసిందిగా కోరుతున్నాను. గురు పౌర్ణమి మహోత్సవాల్లో ప్రారంభంగా ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు, అలాగే ఉదయం నుంచి కూడా ఉభయదాతలచే దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అలాగే నవగ్రహ మండపారాధన, దత్తాత్రేయ స్వామివారి మండపారాధన, కలశస్థాపన, అలాగే దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతనామ పూజలు, నీరాజన పుష్పములు మరియు దత్తాత్రేయ స్వామివారికి, లక్ష్మీ గణపతి స్వామివారికి, నవగ్రహ మృత్యుంజయ స్వామివార్లకు అష్టద్రవ్యపూర్వకంగా చతుర్విధ హోమము, దత్తాత్రేయ హోమం విశేషంగా నిర్వహించబడుతున్నది. విద్యార్థులు చెడువైపు మరలకుండా మంచివైపు నడిపించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్టే సేఫ్ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టిందని తాడేపూడెం పట్టణ సిఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు తాడేపూడెం పట్టణంలోని పాన్ షాపు, కిరాణా షాపుల్లో హానికర గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. పట్టణ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా షేక్ నాగూర్ సాహెబ్ ఎన్నికయ్యారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి సూరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులుగా శరత్బాబు, కూచి వెంకట నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా చంద్రకాల వంశీకృష్ణ, కోశాధికారిగా ఏలూరి జగదీష్, కార్యదర్శులుగా జీకే కృష్ణ, మిరియాల రవిబాబు, మహిళా అధ్యక్షురాలు శారద ఎన్నికయ్యారు. స్థానిక హౌసింగ్ సెంటర్లో గల శ్రీ దక్షిణముఖ సువత్సల ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూరార్చన పూజలు జరిగాయి. ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో ప్రతి మంగళవారం సింధూర పూజలు, తమలపాకుల పూజలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణ అనంతరం స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.